హలో అండి, నేను డాక్టర్ దివ్యవాణి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఉద్భవ హాస్పిటల్స్ మియాపూర్. ఈరోజు మనం మోస్ట్ కామన్గా చూసుకునే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందామండి, హైపోథైరాయిడిజం. థైరాయిడ్లో మనం మెయిన్గా రెండు రకాలుగా చూస్తుంటాం, హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. మోస్ట్ కామన్గా ఇండియాలో 90% హైపోథైరాయిడిజమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం హైపోథైరాయిడిజం గురించి డిస్కస్ చేద్దాం. అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటి? థైరాయిడ్ గ్రంథి అనేది మనకి ఇక్కడ నెక్లో ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్రంథి లాగా ఉంటుందండి. అక్కడ నుంచి మనకి T3, T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. T3, T4 హార్మోన్స్ అసలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ బాడీలో ఏంటి అని అంటే, ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అన్ని కణాలకి బాడీలో కూడా థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని మనం హైపోథైరాయిడిజం అని అంటాము. అసలు అవి ఎందుకు తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి? తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, మనం ఏమి వాడాలి దానికి అని ఇవాళ డిస్కస్ చేద్దాము. థైరాయిడ్ ప్రొఫైల్ అని నార్మల్గా మీరు టెస్ట్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో చూసుంటారు T3, T4, TSH అని ఉంటుంది. ఈ TSH అనేది నార్మల్గా 0.5 నుంచి 5 వరకు మనం నార్మల్ వాల్యూ లాగా తీసుకుంటాం. 5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం హైపోథైరాయిడ్ లాగా లేబుల్ చేస్తాం. అంటే ఇప్పుడు జస్ట్ 6 ఉంది, దానికి మనం మెడిసిన్స్ వాడాలా లేదా ఎంత ఎక్కువగా ఉంటే వాడాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు లక్షణాలు ఏంటి థైరాయిడ్ అనేది? హైపోథైరాయిడిజం, ఈ హార్మోన్స్ బాడీలో తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటి? కామన్గా చూసేవి అంటే, ఒకటి బాగా జుట్టు రాలడం, వీక్నెస్ అనిపించడం, ఈజీగా కొంచెం పని చేసినా కూడా ఎక్కువ నీరసం అనిపించడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం కానీ, మజిల్ క్రాంప్స్ కండరాలు పట్టేసినట్టు అనిపించడము, గాయిటర్ అంటే ఇక్కడ మెడ దగ్గర వాపులాగా కనిపిస్తుంది, గాయిటర్ అంటే గొంతు దగ్గర గడ్డలాగా కనిపించడము. సో దానివల్ల గొంతు బొంగురుపోయినట్టుగా అనిపిస్తుంది కొంతమందికి, లేదా అది ఎక్కువ మరీ సివియర్గా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం కానీ, లేదా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉండడము. ఇవన్నీ కూడా థైరాయిడ్ మనం చూసే లక్షణాలు. లేదా చర్మము, గోర్లు బాగా పొడిబారినట్టు అనిపించడము, నార్మల్గా మామూలు హెల్దీ ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ చలి అనిపించడం, కోల్డ్ ఎక్స్ట్రీమిటీస్ అంటారు. ఇవి మనం హైపోథైరాయిడిజంలో కామన్గా చూసే లక్షణాలు. ఇప్పుడు TSH అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం హైపోథైరాయిడిజం అంటారు. ఇప్పుడు TSH నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్గా అందరూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. అలా మీరు చేయించుకున్నప్పుడు TSH సపోజ్ 6 వచ్చింది లేదా 7 ఉన్నప్పుడు మనం వెంటనే థైరాయిడ్ అయ్యో నాకు హైపోథైరాయిడిజం ఉంది అని చెప్పి అందరూ భయపడిపోతూ ఉంటారు. అంటే వెంటనే మెడిసిన్స్ యూజ్ చేయాలా లేకపోతే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ లేకుండా, ఇందాక మీకు నేను చెప్పిన లక్షణాలు ఏమీ లేకుండా TSH అనేది 5 to 10 మధ్యలో ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. కానీ అందులో కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్స్ కానీ, లేదా ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ మాత్రం, లేదా ఈ గాయిటర్ ఇందాక చెప్పినప్పుడు మెడ దగ్గర వాపులాగా కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం 5 అబోవ్ ఉంటే డెఫినెట్గా మెడిసిన్స్ యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ లాంటి రిలేటెడ్ కండిషన్స్లో ఏంటంటే ఈవెన్ 2.5 అబోవ్ ఉన్నా కూడా వాళ్ళు హైపోథైరాయిడ్కి మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 5 to 10 మధ్యలో TSH ఉండడాన్ని మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. అంటే ఎటువంటి థైరాయిడ్ లక్షణాలు లేకుండా 5 to 10 మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇంకో 3 months తర్వాత మళ్ళీ మానిటర్ చేసి చూసుకోవచ్చు. ఆ 3 months తర్వాత కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు 6 ఉంది, మళ్ళీ 3 months తర్వాత చేసుకున్నప్పుడు అది ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, ఆ వాల్యూ అనేది పెరుగుతున్నప్పుడు, అప్పుడు మాత్రం మనం థైరాయిడ్కి మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. 10 అబోవ్ ఉంటే మాత్రం TSH ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అసలు మనం హైపోథైరాయిడ్కి ట్రీట్మెంట్ ఏం వాడతాం? ఇందాక మీకు చెప్పినట్టు ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి మనకి T3, T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు మనం హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఏమి వాడాలి? అసలు హైపోథైరాయిడిజం ఎందుకు వస్తుంది? మోస్ట్ కామన్గా మనకు వచ్చే హైపోథైరాయిడిజం రావడానికి కాజెస్ ఏంటంటే, ఐరన్ డెఫిషియన్సీ ఒకటి, అండ్ సెకండ్ ఆటో ఇమ్యూన్ కాజ్. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీసే మన థైరాయిడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. డిస్ట్రాయ్ చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ పనితనం తగ్గిపోయి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైనా ఏమవుతుందంటే, థైరాయిడ్ హార్మోన్స్ నుంచి థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మన బాడీకి అన్ని సెల్స్కి ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ ప్రొడ్యూస్ అన్నప్పుడు మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, తక్కువ అవుతున్నాయని. అప్పుడు మన బ్రెయిన్ నుంచి ఏమవుతుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇందాక మీకు చెప్పిన TSH అని చెప్పాను, అది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో అందువల్లనే హైపోథైరాయిడిజంలో మనకి T3, T4 తక్కువ ఉన్నా కూడా TSH అనేది హై ఉంటుంది. చాలామంది TSH హై ఉండడం వల్ల అది హైపర్ థైరాయిడ్ అని, థైరాయిడ్ నార్మల్ దానికంటే ఎక్కువగా ఫంక్షన్ అవుతుంది అని భ్రమపడుతుంటారు. కానీ కాదండి,
టీఎస్హెచ్ అనేది కేవలం మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల థైరాయిడ్ హార్మోన్స్ లో ఉన్నాయి కాబట్టి సో టీఎస్హెచ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో మనకి హైపోథైరాయిడిజం అనే దాంట్లో టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, T3 T4 హార్మోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో మనం కామన్గా టెస్ట్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను ఆటో ఇమ్యూన్ ఒక కాజ్ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని ఉంటుంది అని. అది ఉందా అని మనం తెలుసుకోవడానికి దానికి సంబంధించిన యాంటీబాడీ టెస్ట్ వేరే ఉంటాయండి. కాబట్టి మీరు థైరాయిడ్ ఉంది అని డిటెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మీ కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి దాని రిలేటెడ్ టెస్ట్ చేసుకొని డోస్ అడ్జస్ట్ చేసి మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు హైపోథైరాయిడిజంకి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి లోగా ఉన్నాయి కాబట్టి మనం బయట నుంచి అదే సప్లిమెంట్స్ ఇస్తాం. సో అది పేషెంట్ వెయిట్ని బట్టి ఇంకా వాళ్ళకున్న టీఎస్హెచ్ వాల్యూని బట్టి మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు మన మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ చేసుకోవాలి? యూజువల్లీ మనం ఏదైనా మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మినిమం 2 months ఉండాలి, నెక్స్ట్ టైం మనం మళ్ళీ రిపీట్ చేసి చూడడానికి. అండ్ పేషెంట్ సిమ్టమ్స్ అవన్నీ కూడా తగ్గడానికి కూడా కనీసం 2 months అన్నా పడుతుంది. కంప్లీట్ రిలీఫ్ అనిపించడానికి 2 to 3 months కూడా పడుతుంది. అంటే ఫ్యూ డేస్ యూజ్ చేసినంత మాత్రం మనకు ఆ లక్షణాలు తగ్గకపోతే ట్రీట్మెంట్ వర్క్ అవ్వట్లేదని కూడా అనుకోలేమండి. కానీ ఇక్కడ మనకు మెడలో వాపు, ఇందాక మీకు చెప్పాను గాయిటర్ లాగా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ నెక్ చేయించుకోవడము, ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. సో సిమ్టమ్స్ని బట్టి దాని మేనేజ్మెంట్ వేరీ అవుతుంది. ఒకసారి మనకు ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే సరిపోతుందండి. చెక్ చేయించుకుంటూ దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఫుడ్స్ స్పెసిఫిక్గా అవాయిడ్ చేయాలా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు అని అంటే, కొంచెం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ వచ్చి క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బ్రాక్లీ మాత్రం ఈ జాతికి సంబంధించినవి మాత్రం కొంచెం తక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇవి మాత్రం కొంచెం థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ని కొంచెం తక్కువ చేస్తాయి. ఆల్రెడీ మనకు హైపోథైరాయిడిజం ఉంది కాబట్టి థైరాయిడ్ హార్మోన్ నార్మల్ దానికంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్ కంటే కొంచెం తక్కువ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఇవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. ఇలా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఫ్రీక్వెంట్గా 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే హైపోథైరాయిడిజం గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం హైపర్ థైరాయిడిజం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.